అమెరికాలో డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఇద్దరూ ఒకేసారి ఇండియా మీద కోపంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? భారత్ ఒక్క పదం మార్చింది, ప్రొసెలటైజేషన్. దాంతో వాషింగ్టన్లో పార్లమెంట్ దగ్గర గొడవ మొదలైంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇండియా బ్యాన్ చేసింది ఒక్క విషయం మాత్రమే, మిగతావన్నీ అలానే ఉంది. కానీ అమెరికా ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతుంది? ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. వెల్కమ్ టు అరుణ్ జియో పల్స్. ఈరోజు మనం మాట్లాడబోయేది భారత్లో కొత్తగా వచ్చిన ఎఫ్సిఆర్ఏ నిబంధనల గురించి. అంటే విదేశీ డబ్బులు ఇండియాలోకి ఎలా రావాలో నియంత్రించే చట్టం. ఇది ఇప్పుడు అమెరికా కాంగ్రెస్లో పెద్ద చర్చగా మారింది. ఇందులో సవర్నిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, మతం ఉంది, రాజకీయాలు ఉన్నాయి. పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి? ముందు బేసిక్స్ అర్థం చేసుకుందాం. అమెరికాలో 1938 నుండి ఒక చట్టం ఉంది, ఎఫ్ఏఆర్ఏ, ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్. దీని ప్రకారం ఎవరైనా విదేశీ శక్తుల తరపున అమెరికాలో పనిచేస్తే వాళ్ళు తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి, లెక్కలు చూపించాలి. భారత్లో కూడా ఇలాంటిదే ఒక చట్టం ఉంది, అదే ఎఫ్సిఆర్ఏ, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. 1976 నుండి అమల్లో ఉంది. దీని పర్పస్ కూడా అదే, విదేశీ డబ్బు ఇండియాలోకి ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది ట్రాక్ చేయడం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రంప్ కూడా గతంలో విదేశీ ఫండ్ని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు దాన్ని అమెరికన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం అని పిలిచారు. అదే లాజిక్ ఇప్పుడు ఇండియా కూడా వాడుతోంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎఫ్సిఆర్ఏ రూల్స్లో ఒక పదం చేర్చారు, అదే ఎక్స్క్లూడింగ్ ప్రొసెలటైజేషన్. అంటే మత మార్పిడి మినహాయించి. అంటే ఏంటంటే మీరు విదేశీ డబ్బులతో ఏం చేసుకోవచ్చు? చారిటబుల్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు, హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవ్వచ్చు, అలాగే ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వచ్చు, అలాగే వర్షిప్ కూడా చేసుకోవచ్చు. ఏం చేయకూడదు అంటే మతం మార్పిడి, విదేశీ డబ్బులతో మత మార్పిడిని చేయకూడదు. ఈ రూల్ కొత్తగా ఎఫ్సిఆర్ఏలో యాడ్ అయింది. ఇక్కడ ఇండియా వాదన ఏంటంటే విదేశీ డబ్బులతో ప్రజల జీవితాలని అప్లిఫ్ట్ చేయాలి, అంటే మెరుగుపరచాలి, కానీ మత మార్పిడి చేయకూడదు అని. యూనియన్ మినిస్టర్ రిజిజు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇండియా సంక్షేమం కోసం పనిచేసే సంస్థలను ఎవ్వరూ అడ్డుకోరు అని. మరి అమెరికా ఎందుకు కోపంగా ఉంది? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అమెరికా సెనెట్లో ఫారిన్ రిలేషన్స్ కమిటీ హెడ్ సెనేటర్ జేమ్స్ రిష్ ఈ అమెండ్మెంట్స్ని, అంతేకాదు నేషనల్ హిస్పానిక్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ అనే సంస్థ ఏకంగా ఇండియాని ఈ బిల్ని పూర్తిగా వెనక్కి తీసుకోమని డిమాండ్ చేసింది. వాళ్ళ మాటల్లో చెప్పాలంటే డోనర్లు డబ్బు ఇచ్చింది ఇండియాలోని పేదవాళ్లకు సహాయం చేయడానికి, అంతేకాని ఇండియన్ స్టేట్కి సబ్సిడీ ఇవ్వడానికి కాదు. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఇద్దరూ ఈ విషయంలో ఏకమయ్యారు. సాధారణంగా వాళ్ళిద్దరూ దేనిపైన అంగీకరించరు, కానీ ఇక్కడ ఇద్దరూ కలిసి ఇండియాని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇందులో ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇది యూపీఎస్సీ యాంగిల్ నుండి ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఇది కేవలం న్యూస్ మాత్రమే కాదు, ఇది యూపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు కూడా చాలా ముఖ్యమైన టాపిక్. ఎందుకంటే ఇది 3 వేర్వేరు పేపర్లలో వస్తుంది. జిఎస్ పేపర్ 2లో ఇండియా యుఎస్ రిలేషన్స్, ఎన్జిఓ రెగ్యులేషన్ అండ్ సివిల్ సొసైటీ ఓవర్సైట్ మెకానిజమ్స్. జిఎస్ పేపర్ 4లో ఫారిన్ ఫండెడ్ రిలీజియస్ యాక్టివిటీ వర్సెస్ నేషనల్ సోవర్నిటీ. ఎస్ఏలో ఫారిన్ ఫండింగ్ అండ్ బౌండరీస్ ఆఫ్ సవర్నిటీ లాంటి టాపిక్గా. ఎంసీక్యూలో ఎఫ్సిఆర్ఏ వచ్చిన సంవత్సరం అంటే 1976, ఎఫ్ఏఆర్ఏతో కంపారిజన్, ప్రొసెలటైజేషన్ డిఫరెన్షియేషన్ లాంటివి అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసింది ఏంటంటే ఇది కేవలం ఇండియా వర్సెస్ అమెరికా గొడవ కాదు, ఇది సవర్నిటీ, మతం, డబ్బు, పాలిటిక్స్ అన్నీ కలిసిన ఒక కాంప్లెక్స్ ఇష్యూ. ఇండియా వాదన సవర్నిటీ, అమెరికా వాదన డోనర్ ఇంటెంట్. ఈ రెండింటి మధ్య ఎవరు కరెక్ట్ అనేది మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ ఇలాంటి జియో పాలిటిక్స్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తా. స్టే ట్యూన్ టు అరుణ్ జియో పల్స్.